భారతదేశం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మరో ఘనత సాధించింది. ఒకప్పుడు భారతదేశం అంటే దిగుమతుల దేశం. ముఖ్యంగా చమురు ఏదైతే డీజిల్ పెట్రోల్ ఉందో 90% దిగుమతి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యేది కేవలం 10% మాత్రమే. ప్రతి సంవత్సరం ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అయితే 14 లక్షల కోట్ల రూపాయల విలువైన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దానికి ఆల్టర్నేటివ్ లేదు ప్రస్తుతానికి. ఇక అది అలా ఉంచితే బంగారం, ప్రతి సంవత్సరం 900 టన్నుల బంగారం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అందులో ఒక 200 టన్నుల బంగారం అయితే ఆభరణాలు తయారు చేసి మరలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి ఒక 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చి ప్రతి ఇంటికి ఫోను, నెట్, మొబైల్స్ వచ్చాయో అప్పటి నుంచి మొబైల్స్ దిగుమతికి, ల్యాప్టాప్ల దిగుమతికి, కంప్యూటర్ల దిగుమతికి, ట్యాబుల దిగుమతికి ప్రతి సంవత్సరం 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా దిగుమతులు చూస్తేనేమో పెద్ద ఎత్తున ఉంటున్నాయి. ఎక్స్పోర్ట్స్ చూస్తేనేమో ఐటీ సర్వీసెస్ తప్ప, ఆ ఫార్మా, కొంచెం వ్యవసాయ ఉత్పత్తులు తప్ప పెద్దగా ఉండడం లేదు. 100 రూపాయల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంటే ఎక్స్పోర్ట్స్ కేవలం 60 రూపాయలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో రూపాయి విలువ 86 రూపాయలకు పడిపోయింది $1. అయితే ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, ఎప్పుడైతే PIL పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారితంగా ఇచ్చే రాయితీల పథకాన్ని ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి భారతదేశంలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడతా ఉన్నాయి. యాపిలోడికి చైనాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్లాంట్ కూడా మూసేసుకొని వచ్చి భారతదేశంలో ప్లాంట్ పెట్టుకొని యాపిల్ ఐఫోన్లు తయారు చేసుకుంటున్నారు. భారతదేశం నుంచి గడిచిన సంవత్సరంలో 140,000 కోట్ల రూపాయల విలువైన ఐఫోన్స్ దాదాపుగా 69 దేశాలకు భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. ఐఫోన్ తయారీ ఇండస్ట్రీ వాళ్ళకి అమెరికాలో ఉంది, ఇండియాలో ఉంది. చైనాలో ప్లాంట్ మూతపడింది. ఇక భారతదేశంలో కేవలం ఐఫోనే కాకుండా మరికొన్ని ఫోన్ల తయారీ కంపెనీలు కూడా ఒక 60,000 కోట్ల రూపాయల విలువైన ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేశాయి. ఏడాది కాలంలోనే 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఫోన్స్ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇది గుడ్ న్యూస్. రాబోయే 2 సంవత్సరాల్లో సెమీ కండక్టర్ల యూనిట్లు కూడా ఒక 2 ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా కూడా మరో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎక్స్పోర్ట్స్ ప్రతి సంవత్సరం జరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ కనుక భారతదేశం స్వయంగా తయారు చేసుకోలేకపోతే రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు సమర్పించుకోవాల్సి ఉంటుంది. భారీగా ద్రవ్య లోటు ఏర్పడుతుంది, వాణిజ్య లోటు ఏర్పడుతుంది. అది పూడ్చుకోవడం సాధ్యం కాదు. అందువల్ల భారతదేశంలో ఏవైతే సాధ్యమో అవి తయారు చేసుకోవాలి. చమురు అంటే తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. బంగారం తయారు చేయలేరు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ గూడ్స్ విదేశాల నుంచి తెచ్చుకునే బదులు ఏ కంపెనీలు అయితే తయారు చేస్తున్నారో వారికి ఆహ్వానం పలకండి. భారతదేశంలో తయారు చేసే సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు తయారు చేస్తారు. ఐఫోన్ వాళ్ళు అలాగనే వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ఎక్స్పోర్ట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 6 లక్షల కోట్ల రూపాయలు 2029 నాటికి ఎక్స్పోర్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. టార్గెట్ని గ్యారంటీగా రీచ్ అవుతారు. ఈలోగా సెమీ కండక్టర్ యూనిట్స్ కూడా వస్తాయి కాబట్టి మరికొంత ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. భారతదేశం నుంచి సెల్ ఫోన్ల ఎగుమతుల మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.